ఏ పూజ చేసినా తొలుత ఆదిదేవుడైన గణనాథుని పూజతో ప్రారంభిస్తాం. విఘ్నాలు తొలగి అనుకున్న పనులు నిర్విఘ్నంగా కొనసాగడానికి, కోరిన కోరికలు తీరడానికి వినాయకుడిని పూజిస్తాం. ముఖ్యంగా వినాయక చవితి వచ్చిందంటే అందరి దృష్టి పత్రి సేకరణపైనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం పొలాల్లోకి వెళ్లి పత్రి సేకరించేవారు. అయితే నేటి ఆధునిక యుగంలో బజార్లో దొరికే పత్రాలను కొని తెచ్చి పూజ చేసుకుంటున్నాం. అయితే కేవలం కొన్ని రకాల పత్రాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. గణపతి పూజలో పత్రం సమర్పయామి అంటూ 21 రకాల పత్రాలతో పూజించాలి. ఒక్కొక్క పత్రానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే భీమవరం పట్టణానికి చెందిన రక్షాదళ్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మంగదొడ్డి మహేంద్ర ఎన్నో సంవత్సరాలుగా 21 రకాల పత్రాలను సేకరించి వాటితో పాటు మట్టి వినాయక ప్రతిమ, పూజ, వ్రతకల్ప పుస్తకం, లడ్డూ కలిపి తాటాకు బుట్టల్లో పెట్టి అనేక మందికి అందజేస్తున్నారు. ఇందులో దేవదారు పత్రిని హిమాలయాల నుండి తీసుకొచ్చినట్లు మహేంద్ర బీసీఎన్ న్యూస్ కు తెలిపారు. భీమవరంలోని తన క్షేత్రంలోనే అనేక రకాల పత్రులకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారు. ఇలా కొంతమంది అయినా ఎన్నో ఔషధ విలువలు కలిగిన ఇటువంటి విశిష్టత కలిగిన మొక్కలను పెంచి వినాయక చవితి సందర్భంగా 10 మందికి అందజేసి హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటాలని మంగదొడ్డి మహేంద్ర కోరుతున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. పర్యావరణ రక్షణకై రక్షాదళ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా మట్టి ప్రతిమలు అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ సనాతన ధర్మం కాపాడుకునేందుకు కూడా ఈ పూజా సామాగ్రిలో ఈ పత్తులు ఏదైతే వాడుతున్నారో మనకు ధర్మాన్ని పాటించకుండా అందరూ కూడా రోడ్ సైడ్ దొరికే ఈ గడ్డి మొక్కలే కొనుక్కొని పూజ చేస్తున్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మా వంతుగా మేము ఈ పత్తులు సేకరించి కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని మీకు చూపిస్తాను. ఇది మాచీ పత్రం, అంటే మన ఇళ్లలోనే పెంచుకుంటాం దీన్ని ప్రతి ఇంట్లో కూడా దొరుకుతుంది, కొంచెం గమనించండి అందరూ. బృహదీ పత్రం, వాకిడాకు, మన పొలం గట్టును కూడా దొరుకుతుంది. ఇది బిల్వా పత్రం, మారేడు, దుర్మాయుధ పత్రం అనేది మన ఇంటి పక్కన కూడా గడ్డి. ఇది దత్తూరి పత్రం, ఉమ్మెత్త, ప్రతి పొలం గట్టును కూడా బోధు గట్టును కూడా దొరుకుతుంది మనకి. ఇది కదిరి పత్రం, రేగాకు, అబామాత పత్రం, ఉత్తరేణి, తులసి పత్రం, తులసి, తోతపత్రం, మామిడాకు, కరవేరు పత్రం, గన్నేరు, విష్ణుకాంత పత్రం, విష్ణుకాంతం, దామిని పత్రం, దానిమ్మ, ఇది దేవదారు పత్రం, హిమాలయ పర్వతంలో ఉంటుంది. ఇది దీనికి బాగా ప్రసిద్ధి ఎక్కువ. ఇది పార్వతీదేవి తపస్సు చేసిన చెట్టు, దానికోసమని ఇది చాలా ముఖ్యమైన పత్రం ఒకటి. మరొక పత్రం, ఇది పొలంలో మన ప్రతి ఇంట్లో కూడా దొరుకుతుంది. ఇది పొలంలో కట్టుకుంటాం. ఇది సింధూర పత్రం, వావిలి, మన ప్రతి కాలవారం కూడా చూడొచ్చు, వావిలి చెట్లు ఉంటుంటాయి. జాజి పత్రం అంటే సన్నజాజి చెట్టు అనమాట. ఇది గండకీ పత్రం, దేవకాంచనం. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఈ చెట్లని బాగా నాటించమని చెప్తుంది. ఇదొకటి, రావి చెట్టు ఒకటి, మద్ది చెట్టు ఒకటి. సెమీ పత్రం, జమ్మి చెట్టు,
అశ్వత్థ పత్రం, రావి చెట్టు, అర్జున పత్రం, తెల్లమద్ది. ఇది అడవి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన భీమవరంలో కూడా సోమవారం దగ్గర కూడా ఇది మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఇది అర్కాపత్రం, తెల్ల జిల్లేడు. ఇట్లా సేకరించి ఈ పత్రాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పర్యావరణ రక్షణకే మట్టి ప్రతిమ ఒకటి, అలాగే పూజ చేసుకోవడానికి ఒక పూజా సంకల్ప పుస్తకం ఒకటి, అలాగే ప్రసాదం ఒకటి కూడా మేము ఈ కిట్లు తయారు చేసి రక్షా దళ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది.